విశాఖపట్నంలో ఫంక్షన్ హాల్లో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం అనే సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. సదస్సును ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టమైన కలర్ సినిమా చూపిస్తున్నాడని, మన దేశం ఆర్థికంగా అక్షరాస్యతలో వెనుకబడి ఉందన్నారు. ఫోటోలలో మోదీ ఒక్కడు తప్పితే వేరే వాళ్లను ఉండనివ్వడని, 30 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడం లేదని ప్రశ్నించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్న మోదీ ప్రస్తుతం 10% తగ్గింది. రైతుల మద్దతు ధరను చట్టబద్ధత చేయమంటే రైతుల మీద దాడి చేయించిండు. భారత ప్రజలకు మోదీకి మధ్యలో జరిగే ఘర్షణ మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. దానికి మాత్రమే ఊడిగం చేస్తున్నది. వాళ్ళ ఆస్తులను విపరీతంగా పెంచింది. లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం అదానీ ఆస్తి 25,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగింది. అంబానీ ఆస్తి 1.5 లక్షల కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగింది. వాళ్ళ ఆస్తులు అయితే పెరిగాయి, కానీ అట్టడుగున ఉన్న 50% ప్రజలు కేవలం 6.5% సంపదతో మాత్రమే వాళ్ళు సంతృప్తి పడవలసి వస్తున్నది. ఇంతటి అసమానతలు ఇదివరకటి కంటే ఇప్పుడు తీవ్రంగా పెరిగాయని ఈ అసమానతలు మనం గ్రహించాలి. ఇవాళ ఈ అసమాన వ్యవస్థ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని మార్చాలని కూడా కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చటమే కాదు, రాజ్యాన్ని మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని మార్చిపారేసి ఇవాళ మళ్ళీ అదానీ అంబానీల యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, చాలామంది కూడా నమ్ముతున్నారు. దేశం మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిందని, దేశం బలంగా ఉందని, ప్రపంచంలో మన గౌరవం పెరిగిందని. వాస్తవానికి ఏంటంటే దేశం అంటే ప్రజలు, ప్రజల ఆస్తులు, ప్రజల సంపద, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం చాలా ముఖ్యం. మన దగ్గర పోషకాహార లోపంతో పుట్టే పిల్లలు 35%. హంగర్ ఇండెక్స్లో మనం అట్టడుగున ఉన్నాం. 130-135 స్థానమో ఆఫ్రికా దేశాల కంటే వెనుకల ఉన్నాం. అక్షరాస్యతలో కూడా మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఇవాళ 50% మంది దేశంలో రైతులు అప్పుల పాలై ఉన్నారు. మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోనైతే 95% పైబడి రైతులు అప్పుల పాలై ఉన్నారు. ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి అప్పు 1,50,000 ఉన్నది. ఇంతటి తీవ్రమైనటువంటి దుస్థితి. నిరుద్యోగ సమస్య 2% ఉండేది మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు. ఇవాళ బీజేపీ 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన తర్వాత ఇవాళ మరి నిరుద్యోగ రేటు సుమారు 8%కి చేరుకున్నది.